సూరారం పరిధిలోని కృష్ణానగర్ కొత్త చెరువు సర్వే నంబర్ 21 ఏదైతే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వారి గ్రీడీనెస్ వల్ల వారి దౌర్భాగ్యం ఒక చెరువును కూడా కాపాడలేకపోయినరు. అవన్నీ కూడా కబ్జా అవుతున్నటువంటి సందర్భంలో దాదాపుగా చెరువును మొత్తం కట్ట లెవెల్లో మూసేసి అమ్ముకోవాలని చూస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తిరుమల కాలనీ కానీ కృష్ణానగర్ వీరందరూ మాకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు లక్కీగా అప్పుడే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా రావడం ఇమీడియట్గా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కబ్జాలన్నీ కూడా ఆపేయగలిగినాం. కొంత మట్టుకు ఆపేయగలిగినాం, కొంత కబ్జా అయిపోయింది, రాత్రి కబ్జా అయిపోయింది. ఇప్పుడే అందరూ కూడా చూసినరు ఏ రకంగా కబ్జా చేసిండ్రు అని. కబ్జా చేసిన వాడు ఎవడో కూడా అందరికీ తెలుసు. వాడు సాక్షాత్తు ఎమ్మెల్యే మనిషాడు మజర్ ఖాన్ అని ఎమ్మెల్యే ఎంబడి పొద్దున్న లేస్తూ ఉంటాడు. అట్లాంటి వాళ్ళని ఎంబడి పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఇవన్నీ కూడా నేను 3 సార్లు గెలిచినా అని చెప్తాడు. ఎస్, నువ్వు 3 సార్లు గెలిచినా ఎవరు కాదంటలేరు. కానీ ఏం చేసినావు? ఇట్లాంటి చెరువులు, భూములు, కట్టమైసమ్మ చెరువు, ఇట్లా ఎన్నో చెరువులు, బాచ్పల్లిలో ఒక చెరువు, మేడికుంట, పత్తికుంట, ఈ రకంగా ఎర్రకుంట, ఇవన్నీ కూడా కబ్జాలు అవుతుంటే నువ్వు ఏం చేసినావు? 3 సార్లు గెలిచినావు, నా నాయకుడు 3 సార్లు గెలిచిందని చెప్తారు ఆయన ఎంబడి తిరిగే భజన పరులు. ఓడి కాదంటున్నావు, 3 సార్లు గెలిచినావు. నువ్వు ఏ రకంగా గెలిచినావో, ఎట్లా గెలిచినావో అదృష్టం, నువ్వు గెలిచినావు, మేము ఓడిపోయినాం. కానీ నువ్వు ఏం చేసినావు అనేది ఇవాళ ప్రశ్న పబ్లిక్ అడుగుతూ ఉన్నారు. ఆ చెరువు కనుక కబ్జా అయినుంటే ఆల్రెడీ ఇక్కడ కబ్జా కావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 200-300 బోర్లు మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడే తిరుమల కాలనీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ సంవత్సరంలోనే ఒక 40 బోర్లు వేసిరట, ఒక్క బోర్లో కూడా నీళ్ళు లేవంట. ఎవరి కోసం మీరంతా పాలిస్తూ ఉన్నారు? ఎవరిని ఉద్ధరించడానికి మీరు ఈ టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు మీరు ఉద్ధరించింది? కైసర్ నగర్లో కబ్జాలే యథేచ్ఛగా రోడ్డు పక్కన, దేవేందర్ నగర్లో కబ్జాలు, బతుకమ్మ బండలో కబ్జాలు, ఎక్కడ చూసినా కబ్జాలు, బోరంపేటలో, మల్లంపేట 170 కబ్జాలు. ఈ రకంగా 10 ఏళ్లలో మొత్తం కుత్బుల్లాపూర్లో దాదాపు 1000 ఎకరాలు కబ్జా చేశారు. చెరువులు అయితేనేం, గవర్నమెంట్ ల్యాండ్స్ అయితేనేం, పాండ్స్ అయితేనేం, ఈ రకంగా ప్రతి రంగంలో కూడా విఫలమైనరు. ఇవాళ ఇటువంటి చెరువుల గురించి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోతే ఇమీడియట్గా కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కొంత ప్రొటెక్ట్ చేసినారు. తర్వాత ముఖ్యమంత్రి గారు రియలైజ్ అయ్యారు, ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా కంటిన్యూగా కబ్జాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ అనుచరులు, వాళ్ళు కనిసన్నెల్లో వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో హైడ్రాని తీసుకురావడం జరిగింది. ఇవాళ మీరు పొద్దున్న లేస్తే చూడండి, హైడ్రా థ్యాంక్ యూ సీఎం గారు అని ఎన్నో మరి మెసేజ్లు, మరి వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఎక్కడ పోయినా మా పార్కును కాపాడినరు, మా మూసేసినటువంటి గేట్ను తెరిపించిండ్రు, మా రోడ్డును కాపాడినరు, మా ఇండ్లను కాపాడినరు, ఇవన్నీ కూడా ఎన్నో వస్తూ ఉన్నాయి. ఇది ఒక మంచి పని ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసింది. అందులో ఇక్కడ సూరారంలో చేసింది కూడా, హైడ్రా చేసింది ఒక బ్రహ్మాండమైన పని. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పొద్దున్న నుంచి వాళ్ళు చాలా వాళ్ళ ముఖాల్లో సంతోషం